ఘోరమైన ఓటమి చెందిందని సర్వే సత్యనారాయణ చెప్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ గారితో 10 టీవీ లైవ్ షో కంటిన్యూ అవుతుంది. చాలా మంది కాల్స్ ఉన్నారు ఆయనతో మాట్లాడేందుకు. వరంగల్ నుంచి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్ మాట్లాడండి. సార్ నమస్కారం. నమస్కారం ప్రకాష్ భాయ్. హౌ ఆర్ యూ బ్రదర్? హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సార్ మాట్లాడింది దాదాపు 100% గ్యారంటీగా మాట్లాడిండు సార్. కరెక్ట్ మాట్లాడిండు. సార్ కు మేము అభినందనలు తెలుపుతున్నాం సార్. మా వరంగల్ డిస్ట్రిక్ట్ తరఫున మాజీ వార్డ్ మెంబర్ సార్ తాజా మొన్నటి వరకు నేను. అంటే పార్టీలో ఇదే తరహా అభిప్రాయం ఉందా? సార్ పార్టీలో అదే అభిప్రాయం ఉన్నది. సార్ చెప్పింది 100% నిజం సార్ అది. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి ఋషి గారు మాట్లాడండి. సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు స్టూడియోలో. ఋషి గారు దయచేసి మీ టీవీ వాల్యూమ్ కొద్దిగా తగ్గించి మాట్లాడండి. మీరు ఏమి అడగదలుచుకున్నారో నేరుగా అడగండి. మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. అయితే ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. 130 సంవత్సరాలు ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ఒక్క బీసీ గాని ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి కాకపోవడానికి కారణాలు ఏంటి సార్? అయిపోయిందా ప్రశ్న? అయిపోయింది ఋషి గారు అవును సార్, దానిపైన మాట్లాడుతున్నారు సర్వే సత్యనారాయణ గారు. ఇప్పుడు వాస్తవంగా బ్రదర్, కాంగ్రెస్ పార్టీలోనే సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. మనకు తెలుసు ఆ రోజులలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి దామోదర్ సంజీవయ్య గారిని కూడా ముఖ్యమంత్రిగా ఇచ్చిండ్రు, ఒక దళిత నేత. అదే దామోదర్ సంజీవయ్య గారు కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా కూడా పనిచేసిండ్రు. అదేవిధంగా చాలామందికి చాలా అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మరి మల్లికార్జున ఖర్గే గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు అక్కడ లోక్సభలో. మరి రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు. ఈ విధంగా అటనే మొన్న స్పీకర్ మీరా కుమార్ గారిని ఇచ్చిర్రు, ఒక దళిత బిడ్డను. అటనే చాలామంది ముస్లిం సోదరులని అనుకోండి, మరి ఇంకా మిగతా జాతుల వారిని అనుకోండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ని అనుకోండి, చాలామందికి చాలా అవకాశాలు రాష్ట్రపతుల్లాగా వచ్చినాయి, ప్రధానమంత్రులు కాగలిగినారు దేశంలో. అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం జరిగింది. ఎంతోమంది గవర్నర్లను అపాయింట్ చేసిండ్రు. మన రాష్ట్రంలో కూడా అందరికీ అవకాశాలు వచ్చినాయి. కానీ తెలంగాణ రాష్ట్రము మరి ఇప్పించిన తర్వాత బీసీలకు కూడా అవకాశం దక్కలేదు. అదే వస్తున్నా తెలంగాణ రాష్ట్రము మరి కోరుకుంటున్న తరుణం, ఎంతోమంది బిడ్డలు ప్రాణాలు అర్పిస్తున్న తరుణం. మరి అట్లాంటి పరిస్థితుల్లో సామాజిక తెలంగాణ వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్టు, సెల్ఫ్ గవర్నెన్స్ గురించే కదా ఇంతమంది త్యాగాలు చేస్తున్నారు. తెలంగాణ ఇప్పియవలసింది అనేసి అమ్మగారిని మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇప్పించేందుకు నేను ప్రయత్నం చేసిన. అదే కాదు, లోక్సభలో కూడా నేను ఒక్కరినే మాట్లాడిన. మొత్తం తెలంగాణ బాణిని యావత్ దేశ ప్రజలకందరికీ కూడా ఇప్పించిన. సామాజిక న్యాయం జరుగుతుంది మాకు, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ గవర్నెన్స్ గురించి. చిన్న రాష్ట్రం ఉంటే త్వరితగతిన అభివృద్ధి జరుగుతుంది మాకు అనేసి మనం అడిగినాం. కానీ ఏమైంది, సామాజిక న్యాయం జరుగుతూనే లేదు కదా. అంతేందుకు మొన్న అసెంబ్లీ సీట్లలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలు ఇంకా కొందరు కలిసి నిజంగా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కు టికెట్లు ఇవ్వలేదు. దళితులకు ఇచ్చిండ్రు అంటే అవి రిజర్వ్ సీట్లు కాబట్టి ఇచ్చిండ్రు. దేర్ వాజ్ అన్ అకేషన్ వేర్ నేను ఒక దళితుని ఉన్నా, ఒక జనరల్ సీట్ ఇచ్చింది దేశంలోనే ఏకైక దళితుడిని లోక్సభ పోటీ చేసి నేను గెలిచినోడిని. అది సోనియా గాంధీ గారు చేసిర్రు 2009లో. కానీ ఇక్కడున్న నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేసేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. ముస్లింలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎన్ని ఇచ్చారు. అంతేందుకండి కేసీఆర్ ప్రభుత్వము రైట్ ఆర్ రాంగ్ ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్స్ తగ్గించింది. కాంగ్రెస్ పార్టీకి ఎంత మంచి అవకాశం ఉండేనండి. పీసీసీ ప్రెసిడెంట్గా కూర్చొని ఈ పంచాయతీ ఎలక్షన్స్లలో పీసీసీ ప్రెసిడెంట్గా కూర్చొని ఒక ఉద్యమం పిలిపియనుంటివి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంతా ఏకం కండి, ఇగో మేము ఉన్నాము, అన్ని జాతుల వాండ్లము, అన్ని కులాల వాండ్లము, ఇది సమంజసమైన కోరిక, రిజర్వేషన్స్ తగ్గించడానికి వీల్లేదు అని పోరాటం చేయాలి కదా, ఉద్యమించాలి కదా. ఏమీ చేయలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నాడు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నాడు గాంధీ. మీరు ఏది మాట్లాడినా మళ్ళీ చివరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు. అంత గ్యాప్ పెరిగిందా మీ ఇద్దరి మధ్య? అంటే పార్టీని నాశనం చేసేసిండు కదా.
సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నమ్మి మరీ ఇచ్చిండ్రు. రైట్. ఇచ్చినందుకు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి అన్నం పెట్టిన ఆ తల్లి సోనియా గాంధీ గారికి నువ్వు సున్నం పెట్టే విధంగా పనిచేసి కేసీఆర్కి అమ్ముడు పోయి ఇంకెవరికో అమ్ముడు పోయి నువ్వు పార్టీని భ్రష్టు పట్టిస్తేవే. ఓకే. కాబట్టి నీకు తగు శిక్ష జరగవలసిందే. రైట్. అందుకు మా హృదయం చెల్లించి మాట్లాడుతున్నాం, మనసు బాధతో మాట్లాడుతున్నాం, గవర్నమెంట్లో వస్తున్నాం. అంతేందుకు ఒక అకేషన్లో కేసీఆర్ గారే అన్నారు, ఏమని, నేను ఓడిపోతే ఫామ్ హౌస్లో పడుకుంటా పోయి అన్నారు, రెస్ట్ తీసుకుంటా అన్నారు. ఎందుకంటాడు, అంత గొప్ప నాయకుడు, అంత పెద్దోడు. మరి నమ్మకం లేకనే కదా కాంగ్రెస్ వచ్చేస్తుంది, మహాకూటమి చేరింది, కాబట్టి అధికారంలోకి వస్తున్నారు వీళ్ళనే కదా ఆయన కూడా పాపం ఆ మాట అనేసిండు. అట్లాంటిది మళ్ళీ అటు తిరిగిపోయిందంతా, ఎందుకంటే నువ్వు చేసిన తప్పులకు. ఓకే. సరి అయిన టైంలో సీట్ అలొకేషన్ లేక, సరి అయిన టైంలో మిత్రపక్షాలను కలుపుకోలేక, దాని తర్వాత కూడా మిత్రపక్ష ద్రోహం కూడా చేస్తే, ధర్మానికి ద్రోహం చేస్తే. ఓకే. మరో కాలర్ ఉన్నారు సర్వ సత్యనారాయణ గారు, హైదరాబాద్ నుంచి మురళీమోహన్ గారు మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు. హలో, లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్తే సార్. నమస్కారం బ్రదర్. సార్ ఏం లేదు సార్, దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ విమర్శించాలి కాదంటలేను, కానీ కేసీఆర్ ని వ్యక్తిగతంగా విమర్శించకుండా ఆయన చేసే పని మీద ఏమైనా నెగిటివ్స్ ఉంటే. హలో చెప్పండి లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పేది వినిపిస్తుంది. బ్రదర్, ఆయన చేసే పని మీద ఏమైనా నెగిటివ్ విమర్శ ఉంటాయి కానీ, నెగిటివ్ ఉంటాయి కానీ విమర్శించండి, కానీ దయచేసి ఆయన వ్యక్తిగత విమర్శించకండి. విమర్శిస్తే మీ పార్టీకి నష్టం జరుగుతుంది నా భావన సార్. ఓకే లక్ష్మీనారాయణ గారు. మరో కాలర్ ఉన్నారు సర్వ సత్యనారాయణ గారు, హైదరాబాద్ నుంచి నరసింహరావు గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు సత్యనారాయణ గారికి. థ్యాంక్ యూ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు బ్రదర్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, కేసీఆర్ గారు ఈ నెల నుంచి మీరు చూస్తున్నారు. కేసీఆర్ గారిని మీరు అర్థం చేసుకోక మీరు ఒక తెలంగాణ వాది, మీ తెలంగాణ గురించి మీరు పార్లమెంట్లో ఎంతో రసవత్తరంగా మాట్లాడిన ఒక తెలంగాణ వాదిగా మేము కూడా అభిమానిస్తాం మిమ్మల్ని. కానీ మీరు కేసీఆర్ గారిని అంత తక్కువ అంచనా వేసుకుని పొత్తులు పెట్టుకొని మీ పార్టీలో జరగడం మేము కూడా బాధపడుతున్నాం. ఇంత ఆలస్యం జరిగినందుకు మీరు మూల్యం చెల్లించుకున్నారు. ఇది ఫ్యూచర్లో జరగకూడదని మేము కోరుకుంటున్నాం. కరెక్ట్. చాలా చక్కగా చెప్పారు మీరు బ్రదర్ నరసింహరావు గారు. ఇప్పుడు నిజంగా కూడా మూల్యమే చెల్లించుకున్నాం. ఎందుకంటే ఈ మిత్రపక్షాలు అనుకొని జాప్యం చేసినందుకు మీరు చెప్పిర్రు ఆ మాట, మీరు ఆలస్యం చేసిర్రు, జాప్యం చేసుకున్నారు, కాబట్టి మూల్యం చెల్లించారు. ఒకటి. రెండోది, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా అంతకుముందు లక్ష్మీనారాయణ గారు కూడా అడిగారు పాపం. వ్యక్తిగతంగా నేను దూషించింది ఏమి లేదు. ఆయన గొప్ప నాయకుడు అని చెప్పిన, కొన్ని అకేషన్స్లో ఆయన తెలంగాణ ముద్దుబిడ్డ అని చెప్పిన, తెలంగాణ రాకముందు చెప్పిన. అదేవిధంగా ఆయన నిమ్స్ హాస్పిటల్లో పడ్డాడు, ఫాస్ట్ అంటూ డెత్ చేస్తుంటే ఆయన చనిపోతాడేమో పాపం, ఆయన చనిపోతే ఇంకా తెలంగాణ రాకపోవచ్చు, బతుకుండి తెలంగాణ చూడాలని ఆయనతో నేను పోయి కలిసిన నిమ్స్లో. కలిసి ఏం చెప్పినా, బతుకుండి చూద్దాం తెలంగాణ, నువ్వు చచ్చి కాదు లేవు అంటే, లేదే సత్తన్న ఇంకో 7 రోజులు బతుకుతానే సత్తన్న, ఈ 7 రోజులలోనే నువ్వు ఏమైనా చేయాలంటే మేడం గాంధీ గారి దగ్గర పోయి ఆమె పుట్టినరోజు బహుమానం అనౌన్స్ చేయించిన. తెలంగాణ ప్రజలకు శుభవార్త, సోనియా గాంధీ గారు పుట్టినరోజు బహుమానం ఇస్తుంది ప్రత్యేక రాష్ట్ర రూపంలో అని పొద్దున చెప్పిన సాయంత్రం ప్రకటన వచ్చింది. తర్వాత ఆయన నిమ్మరసం దాగి మరీ లేచిండు. కాబట్టి మనకి ఈనాడు తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నది, ఆయన ఆధ్వర్యంలో పని జరుగుతుంది. ఆయన గొప్పగా పనిచేస్తే గొప్పగా. అంతేందుకండి, మొన్న ఎప్పుడో చెప్పిన కేసీఆర్ గారు చేస్తున్న తప్పేంది, ఆయన 24 గంటలు కష్టపడుతుడు, 48 గంటల పని 24 గంటలలో చేస్తుడు. ఊకే ఆయన కుటుంబ పరిపాలన అంటున్నాం. కుటుంబ పరిపాలన అంటే ఎవరు తప్పు చేస్తుర్రు? ఎవరు సోమరిపోతులా ఇళ్ళలాగా, మనోళ్ళలాగా? లేకపోతే పండుకున్నారా? లేకపోతే జల్సాలు చేస్తున్నారా? అరే పొద్దున్న లేవగానే పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళ కొడుకు సో డైనమిక్ ఈస్ బాగా పనిచేస్తుడు, మంచిగా మాట్లాడతాడు, ధారాళంగా కష్టపడి పనిచేస్తుండు. బిడ్డ బాగానే చేస్తుంది, అల్లుడు హరీష్ రావు బాగా చేస్తున్నాడు. ఇక కుటుంబ పరిపాలన వచ్చి ఏం నష్టం చేసింది అన్న సంగతికి వస్తే, కేవలం ఓట్ల గురించో పార్టీ మాట్లాడాలి. ఈ విషయంలో రాహుల్ గాంధీ కూడా కుటుంబ పాలనని ప్రస్తావించారు కదా, ఆయన ఆలోచన కూడా తప్పేనా? రాహుల్ గాంధీ గారు చెప్తా నేను. రాహుల్ గాంధీ గారు చెప్పేది ఏంటంటే, కుటుంబ పరిపాలన అని దేన్ని అంటారు? కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా గాంధీ కుటుంబము పరిపాలన అన్నారు. గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా ఒకటేసారి అన్ని పదవులు పొంది అందరూ అధికారంలో లేరు.
నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధమ్మ లేదు, ఇందిరాగాంధమ్మ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు లేరు, Okay. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి పెత్తనం లేదు. పోనీ సోనియా గాంధీ అమ్మ పెత్తనం నడుస్తున్నప్పుడు ఆ పరిపాలన ఆయన చేతుల్లో పెట్టిర్రు. మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు మంచి పరిపాలన ఇచ్చారు. మరి రాహుల్ గాంధీ గారు అయితే ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అది అవకాశం వచ్చినా నాకు వద్దు అన్నాడు. పదవి ముఖ్యం కాదు, ఈ దేశం ముఖ్యం అన్నాడు. కానీ కేసీఆర్ కుటుంబంలో వాళ్ళు ఎంత సమర్థులైనా, ఎంత మంచోళ్ళైనా, ఎంత పని మంత్రులు ఉన్నా అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి అది కుటుంబ పరిపాలన అయింది. ఒకేసారి అందరూ ఉన్నారు, మీరు మీ చేతుల్లోనే అధికారం ఉన్నది కాబట్టి కుటుంబ పరిపాలన అయింది. చేస్తున్నారని నేను మెచ్చుకుంటాను. అంటే మొన్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవటాన్ని కేసీఆర్ పాలనకు ప్రజలు మొగ్గు చూపారు అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీని ఇష్టపడలేదు అనుకోవాలా? ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి బ్రదర్. కొంతవరకు ప్రజలు మెచ్చుకున్నా, మెజారిటీ ఒక చారాన ప్రజలు మెచ్చుకొని కేసీఆర్ బాగానే చేస్తున్నాడు, ఆయన స్కీమ్స్ బాగానే ఉన్నాయి అనుకున్నా, బారాన మాత్రం వద్దనుకున్నారండి వాస్తవానికి. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే రోటీ కపడా మకాన్ గరీబీ హటావో కావాలి. కాబట్టి కేసీఆర్ పరిపాలనను అంతం చేయాలి. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ను తీసుకురావాలి, ఇక్కడ కాంగ్రెస్ రావాలి, అక్కడ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అనేసి జనమంతా కోరుకుంటున్న తరుణం. దానికి తోడు మరి చంద్రబాబు నాయుడు గారు మాతో చేరడం ఇంకా బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే అప్పుడే 2014లో 20 సీట్లు వచ్చినాయి ఆయనకు, 15 తెలుగుదేశం, 5 బీజేపీ. మరి 14లోనే అన్ని వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకెక్కువ వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ మేము ఇద్దరం కలిసి ఇంకెక్కువ అవుతాయి. అందుకేనేమో బహుశా కేసీఆర్ గారు కూడా భయపడి, లేకపోతే ఆయనకు వచ్చిన రిపోర్ట్స్లను చూసుకొని నేను ఫామ్ హౌస్లో కూర్చుంటా ఓడిపోతే అన్నాడు. కాబట్టి అట్లాంటి ఈ పరిస్థితులు వచ్చినాయి. దాన్ని ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కంపెనీ దాన్ని చెడగొట్టేసిర్రు, అబాస్ పాలు చేసిర్రు, భ్రష్టు పట్టించారు.